అత్యుత్తమ ప్రమాణాలు పాటించడం, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అధ్యాపకులచే బోధన అందించడంతోనే తమ విద్యా సంస్థ అగ్రగామిగా నిలిచిందన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి. సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో కరీంనగర్ ఆల్ఫోర్స్ విద్యార్థుల జయకేతనం ఎగురవేశారు. ఫలితాల్లో 7 విద్యార్థులు 460 మార్కులకు పైగా సాధించగా 47 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులు సాధించారు. పీసీఎం విభాగంలో శ్రేయాస్ రెడ్డి 475 మార్కులతో ప్రథమ స్థానంలో, చైత్ర 471 మార్కులతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందన సభను నిర్వహించారు. స్థానిక వావిలాల పల్లిలోని ఆల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డితో పాటు పాఠశాల, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. 12th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. 2026 సిబిఎస్ఈ 12th మరి ఒక సంచలనాత్మకమైన ఈ ఎగ్జామ్ రిజల్ట్ అనుకోవచ్చు. వన్ సైడ్ ద పేపర్ వాజ్ రియల్లీ వెరీ టఫ్. సిబిఎస్ఈ 12th చరిత్రలో ఎన్నడూ కూడా రానంటి కఠినమైన క్వశ్చన్ పేపర్లు అండ్ ఫస్ట్ టైం మరి ఆన్ స్క్రీన్ ఆన్లైన్ కరెక్షన్. మరి ఇవాళ టెక్నాలజీ ఎంతో మారుతున్న దానిలో మరి జనరల్లీ సిబిఎస్ఈ ముందు ఉంటుంది. అందులో సిబిఎస్ఈ ఈసారి ఒక ప్రయత్నం చేసింది 10th and 12th ఆన్లైన్ చేయాలని. 10th క్లాస్ చేయలేకపోయారు, కానీ 12th క్లాస్ ఎట్టకేలకు ఆన్ స్క్రీన్ కరెక్షన్ చేసి ఉన్నారు. చాలా అద్భుతంగా మరి అంటే కరెక్షన్లో ఎలాంటి పొరపాట్లు లేకుండా పిల్లలకి ఎక్కడ కూడా మరి ఇంజస్టిస్ లేకుండా జరుగుతుంటుంది ఆన్లైన్ స్క్రీన్ కరెక్షన్లో ఉన్న అడ్వాంటేజ్. మరి ఇటువంటి దానిలో ఆల్ఫోర్స్ ఎక్కడ కూడా వెనకంజ వేయకుండా ఈసారి మరి పీసీబీలో అంటే బయాలజీ నుంచి రుత్విక్ అనే అబ్బాయికి 476 మార్కులు టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. అట్లాగే పీసీఎం మ్యాథ్స్ స్టూడెంట్గా శ్రేయస్ రెడ్డి 475 మార్కులతోటి టాపర్గా నిలవడం జరిగింది. మరి స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ పిల్లలందరూ కూడా ఐఐటీను, నీట్ రెండిట్లో ఏదో ఒక దానికి సీరియస్గా 2 సంవత్సరాలు ప్రిపేర్ అయి ఉన్నారు. హార్డ్లీ 1.5 మంత్ మాత్రమే వీళ్ళు 12th స్పెండ్ చేసి ఉన్నారు. అయినా కూడా ఇంత కఠినమైన పరీక్ష, కఠినమైన వాల్యుయేషన్లో మరి ఇంత గొప్ప మార్కులు తీసుకొచ్చారంటే ఇక్కడ ఉన్న అందరి పిల్లలకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఐఎమ్ శ్రేయస్ and I want to thank all my teachers of Alfors Techno School and also my IIT teachers because we had very less time to prepare for the CBSE, mainly for English and physical education, but even in 1 month we were able to score these many marks only because of the teachers. So I would like to thank all my teachers and also IIT teachers for maths, physics and chemistry, and I would like to thank the management.